చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ అని 3 పీలుంటే ప్రజల ఆస్తిని ప్రైవేటుకు తాకట్టు పెట్టడం అని అర్థం. అదే P4 అని 4 పీలుంటే ఆస్తులతో పాటు పేద ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేయడం అని అర్థం. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మన దేశంలో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజా రవాణా వ్యవస్థలు ఇవన్నీ ఎందుకుంటాయో తెలుసా? ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు దోపిడీకి బలైపోతారు కాబట్టి. ఆ దోపిడీ నుంచి ప్రజలను రక్షించడమే ప్రభుత్వ బాధ్యత కాబట్టి. అందుకే ప్రజల అత్యవసరాలకు సంబంధించిన ముఖ్య వ్యవస్థలన్నీ ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆ వ్యవస్థలన్నింటినీ కట్టగట్టి ప్రైవేటు చేతిలో పెట్టేస్తున్నారు. దీనికి ఆయన పెట్టిన అందమైన పేరేంటో తెలుసా? పీపీపీ. ఆ పేరుతో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం. ఈ 17 కాలేజీల విలువ భవిష్యత్తులో 1,00,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే 1,00,000 కోట్ల ఆస్తిని బాబుగారు ప్రైవేటుకు అప్పనంగా దోచిపెడుతున్నారన్నమాట. ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి. పర్మనెంట్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తారన్న. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కావడం. బాబు ఎంత అరిచినా, 75 ఏళ్ల ఆయన నాలుక ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా జీవం పోసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం నిజమే చెబుతాయి. ఈ అబద్ధాల మాటున దాగి ఉన్న అతిపెద్ద కుట్రేంటో తెలుసా? పీపీపీ పేరు చెప్పి ప్రైవేటుకు ఆ మెడికల్ కాలేజీలను అమ్మేయడం. ఎంతకో తెలుసా? ఎకరా 100 రూపాయలకు అమ్మేస్తారట. మీకు ఎగ్జాంపుల్ చెబుతా. పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎకరాల్లో నిర్మించారు. అంటే 5,000 రూపాయలకు పులివెందుల మెడికల్ కాలేజీ అమ్మేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది భూమి వాల్యూ మాత్రమే కాదు, ఓవరాల్గా అక్కడున్నటువంటి ఇన్ఫ్రాతో కలిపితే అక్కడున్న ఒక్కో మెడికల్ కాలేజీ విలువ ఎంతో తెలుసా? మొత్తం 17 మెడికల్ కాలేజీల విలువ ఎంతో తెలుసా? భవిష్యత్తులో అక్షరాల 1,00,000 కోట్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఈ ప్రజాధనాన్ని ప్రైవేటోడికి అమ్మేయడం వెనుక ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ దాగుందో మీ ఊహకే వదిలేస్తున్నా. 1923 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలుపుకుంటే 12 మాత్రమే ఉన్నాయి. 2019 నాటికి 3 సార్లు సీఎంగా 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించిన చరిత్ర లేదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చారు. అందులో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, పాడేరులో కాలేజీల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇక పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ల, ఆదోనిలో కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు ఆలోచనలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే, పులివెందుల మెడికల్ కాలేజీలో 50 MBBS సీట్లతో తరగతులు ప్రారంభించడానికి ఎన్ఎంసీ గత ఏడాది అనుమతులు ఇస్తే ఆ సీట్లు మాకు వద్దంటూ ఆయన లేఖ రాశాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటారా? మాకు MBBS సీట్లు కేటాయించండి మొర్రో అని రాష్ట్రాలు కేంద్రం ముందు క్యూ కడుతుంటే వచ్చిన సీట్లను కాళ్లతో తన్నేసిన ముఖ్యమంత్రి బహుశా మనకు మాత్రమే ఉండొచ్చు. 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆలోచన మొదలుకొని ఆచరణ, భూముల సేకరణ, నిధుల సమీకరణ అన్నీ జగన్ హయాంలోనే జరిగాయి. జగన్ దిగిపోయే నాటికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జగన్ విజన్తో 6 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఇంకో 6 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కానీ అలా చేయటం బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5,000 కోట్లు ఖర్చు చేయడం భారమంటూ బీద ఏడుపులు ఏడుస్తున్నారు. మన పేద విద్యార్థులకు మెడిసిన్ విద్య అందించడానికి 5,000 కోట్లు అనవసరమా? 5,000 కోట్లు భారమా? మరి అమరావతిలో నీళ్లు తోడడానికి ఎన్ని వందల కోట్లు వెచ్చిస్తున్నారు సార్? కేవలం ఏడాదిన్నర కాలంలో చేసిన 2,00,000 కోట్ల అప్పులు ఏం చేశారు సార్? అందులో ఓ 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? అసలు చేసిన అప్పంతా ఎవరి జేబుల్లోకి పోయాయి సార్?
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును అప్పులు తెచ్చి 25,000 కోట్లతో నిర్మిస్తామంటారు. మన బిడ్డల చదువు మాత్రం ప్రైవేటోడి చేతుల్లో పెడతామంటారు. ఇదేం నీతి, ఇదేం రీతి, ఇదేం న్యాయం, ఇదేం విజన్, ఇదేం పాలసీ? చంద్రబాబు దుర్మార్గాలను ఇప్పుడు కూడా ప్రశ్నించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. మన బిడ్డల భవిష్యత్తును చంద్రబాబు అవినీతికి బలిపెడదామా? అయ్యా పచ్చ ముసుగు వేసుకున్న ప్రజాస్వామికవాదుల్లారా, అయ్యా ఆ జాతి కోసం పాటుపడే జాతి జనోద్ధారకుల్లారా, అయ్యా కులగజ్జి విజ్ఞానవంతుల్లారా, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియంపై లీటర్ల కొద్దీ విషం చిమ్మితే మీరు కూడా మీ స్థాయిలో ఓ 1/2 లీటరో 1/4 లీటరో విషం కక్కారు కదా. ఇప్పుడైనా పాప ప్రక్షాళన చేసుకోండి సార్. నోరు తెరవండి, ముందుకు రండి, ఈ అన్యాయాన్ని నిలదీయండి సార్. ఒక్కటి మాత్రం నిజం, 17 మెడికల్ కాలేజీలతో చరిత్ర సృష్టించిన జగన్కు తెలుసు దాని వెనుకున్నటువంటి కష్టమేంటో. ఆ మెడికల్ కాలేజీల కోసం ఒక మహాయజ్ఞాన్నే నిర్వహించారాయన. అందుకే హెచ్చరిస్తున్నారు. పప్పు బెల్లాల్లా అమ్మి పడేద్దాం అనుకుంటున్నారేమో. జగన్ పబ్లిక్గా ఇచ్చిన వార్నింగ్ 2 చెవులు పెద్దవి చేసి వినండి. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. మన బిడ్డల చదువును, పేదల ఆరోగ్యాన్ని, ప్రజల ఆస్తిని తెగనమ్మేయడానికి కాదు చంద్రబాబుకు ఓట్లేసింది, పదవి కట్టబెట్టింది. సీఎంగా ఒక్కసారి పునరాలోచించాలి. లేదంటే జగన్ చెప్పారుగా, చెప్పాడంటే చేస్తాడంటే ఇది మాత్రం గన్ షాట్.